అనయ్య ఏంటి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు? ఎరా నీ షూట్ కి నేను రావద్దా? అలా అని కాదన్నయ్య, ముందే చెప్పుంటే ప్రిపేర్ అయి ఉండేవాళ్ళం కదా. మనకి మనం ముందే చెప్పుకోవడం ఏంట్రా, నేను చూడాలనిపించింది వచ్చేసా. ఓహ్ లవ్ యూ అన్నయ్య, లవ్ యూ రా కళ్యాణ్. ఎలా నడుస్తుంది షూట్? చూసావు కదా అన్నయ్య, మన షూట్ లో ఉంటే అందరికి హ్యాపీనే. నిజమేరా కళ్యాణ్, ఏదో ఒక పండగ వాతావరణం చూసినట్లు అనిపిస్తుంది. నన్ను చూసి మీ వాళ్ళు కూడా షాక్ అయిపోయినట్టున్నారు. ద గ్రేట్ మెగాస్టార్ సెట్స్ కొస్తే ఎందుకు షాక్ అవరున్నాయా? ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారా కళ్యాణ్. అవునన్నయ్య, మన హరీష్ కూడా సినిమాని చాలా బాగా తీస్తున్నాడు. అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ లో వర్క్ చేశాను, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. గబ్బర్ సింగ్ సినిమా పాటలు కానీ డైలాగ్స్ కానీ అందులో నీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుందిరా. ఇందులో కూడా నీ క్యారెక్టర్ పోలీసే కదరా? అవునన్నయ్య, టీజర్ లో డైలాగ్స్ విన్నావు కదా? విన్నారా కళ్యాణ్? అప్పట్లో టీజర్ అదిరిపోయింది. ఒకసారి ఆ డైలాగ్ గుర్తు చేయరా, నాకు కూడా ఒకసారి డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, అఫ్జల్ గంజ్, పోత బస్తీ. నెక్స్ట్ డైలాగ్ నేను చెప్తారా? గాజు పగిలే కొద్దీ పదునే కొద్దీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. అబ్బా ఇరుక్కుంటే ఉన్నాయా, నా డైలాగ్ నీ నోట్లో నుండి వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంతైనా నీ అన్నను కదరా నేను. అది సరే గానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ సినిమా త్వరగా కంప్లీట్ చేసి మన మెగా ఫ్యాన్స్ కి మంచి గిఫ్ట్ ఇచ్చారా కళ్యాణ్. అందుకోసమే ఏ కొంచెం టైం దొరికినా సినిమాలకే కేటాయిస్తున్నా. అవునరా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం. అరే కళ్యాణ్, ఎంత బిజీగా ఉన్నా వేళకి తినరా. సరే అన్నయ్య, అయినా వదినం ఎప్పటికప్పుడు నా తిండి విషయంలో ఆరా తీస్తూనే ఉంటుంది, క్యారేజీ పంపిస్తూనే ఉంటుంది. సురేఖ నీకు వదిన మాత్రమే కాదురా, నీ తల్లి కూడా. మీరు కూడా అంతే అన్నయ్య. నాకు మీరిద్దరూ తల్లిదండ్రులతో సమానం. ఇంట్లో ఖాళీగా తిరిగి కూర్చుంటే అప్పట్లో వీడు పనికొస్తాడా అని అనుకునేవాళ్ళం. డిప్యూటీ సీఎం అయ్యి మా తల ఎత్తుకునేలా చేసావురా కళ్యాణ్. అంతా మీ చలవ, మన అభిమానుల ఆశీస్సులే అన్నయ్య. మాటలే మాట్లాడేవాడివి కాదు, మాటలు భలే నేర్చావురా కళ్యాణ్. అమ్మ నేను కలవరిస్తుంది, ఒకసారి వచ్చి అమ్మని కలిసి వెళ్ళరా. తప్పకుండానయ్య, ప్రజెంట్ దొరికిన ఈ టైంలో సినిమాలు ఫ్యామిలీ అన్ని కవర్ చేస్తాం. ఇంతకీ మీ సినిమాలు ఎంతవరకు వచ్చాయనే? నేను అదే పనిలో ఉన్నారా. సినిమా సినిమా సినిమా, ఇదే ధ్యాస, ఇదే ఆలోచన. మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వాలనే అనుక్షణం ఆలోచిస్తున్నా. సూపర్ అన్నయ్య. చరణ్ గారు కూడా సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు కదా, వాడిని చూసుకొని చాలా రోజులు అయిందనే. కళ్యాణ్ బాబాయ్ అడిగాడని చెప్పనే. సరేనా, తప్పు కూడా చెప్తారు. ఆల్ ది బెస్ట్. నువ్వు చేయబోయే అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావాలని కోరుకుంటారా. ఉంటారా కళ్యాణ్? థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఉంటారు.